అయినా ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దెట్టుకుంటారా? ఇలాంటి వాడికి కులాన్ని ఆపాదించి కులచిచ్చులు పెడదామనుకునే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది. అయినా కాపు కులాన్ని పట్టుకొని తాగుబోతులు తిరుగుబోతులు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని కాపు కులానికి ఒక ఐకాన్గా రంగాగారి బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టి రుద్దే మీ వైసీపీ బ్యాచ్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వెళితే సమాధానం చెప్పండి. 1. 2024 ఎలక్షన్లో గ్రేటర్ రాయలసీమలో అంటే పాత ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ ఈ 6 జిల్లాల్లో దాదాపుగా 15-20% బలిజ కాపు ఉన్నా కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. 74 అసెంబ్లీ సీట్లలో ఒక్క పరుచూరు తప్ప ఇంకా ఏ సీటు కాపులకు ఇవ్వలేదు వైసీపీ. ఈ వైసీపీ కాపు నాయకులు ఒక్కరైనా అంటే అంబటి కానీ పేర్ని నాని కానీ జగన్ని ప్రశ్నించారా? 2. రాజంపేట ఎంపీ సీటు ఎప్పటి నుంచో బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు అన్నయ్య గారి సాయి ప్రతాప్ కూడా అక్కడి నుంచి గెలవడమే కాకుండా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. అలాంటి సీట్ని జగన్ మిథున్ రెడ్డికి 2014లో కట్టబెడుతుంటే మన టైగర్ అంబటి, లయన్ పేర్ని లాంటి వాళ్ళు ఎక్కడ నిద్రపోయారు?